హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ కొన్ని వీడియోలు బంధాలు మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళు మనల్ని ఏ విధంగా గొంతు కోస్తారో అనే విషయంపై ఒక 20 to 30 వీడియోస్ తీస్తా. బంధాల మీద నమ్మకాలు లేని వాళ్ళు దయచేసి చూడండి. బంధాలు చాలా ముఖ్యం. అంటే మా మావయ్య, మా అన్నయ్య, మా చెల్లెలు, మా అక్కయ్య, మా బాబాయి, మా పిన్ని, మా చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ మీద అతిగా ప్రేమ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఇక్కడి నుంచినే దొబ్బేయండి. మీకైతే వేస్ట్. ఈ వీడియో 100% వేస్ట్. మీకు బంధాల పేరుతో బంధువులు మన గొంతు ఏ విధంగా కోస్తారు అన్న విషయాన్ని మాత్రమే నేను ఈ వీడియోస్లో అంటే ఒక 25 to 30 వీడియోస్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే నా జీవితంలో జరిగినవి వేరొకరి జీవితంలో జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే. లైటింగ్ పవర్ ఉంది చూస్తా. నేను గత 6 సంవత్సరాల నుంచి నానా నరకయాతనలో పడుతున్నాను. ఎందుకు అంటే నేను పెళ్ళి చేసుకున్నది నా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని. కానీ నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నా బంధువులు, నా ఆత్మీయులు అని నేను భ్రమలో ఉన్నాను. కానీ వాళ్ళు నా ఆత్మీయులు కాదు, వాళ్ళు నా పాలిట యమకింకరులు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే మనము వాళ్ళకి ఏ ఒక్క అపాయం చేయకపోయినా కానీ వాళ్ళు మనల్ని ఏదో ఒక విధంగా వీడికి నరకయాతన చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు స్కెచ్, ప్లాను, పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఈ విషయంలో ఈ రోజున ఉన్న యువత చాలా మెరుగుపడాల్సిన ఆలోచన ఏంటి అంటే, బుద్ధి తెచ్చుకోవాల్సిన ఆలోచనలు ఏంటంటే, మీ ఇంట్లో మీ అమ్మనో లేదంటే మీ నాన్ననో పెళ్ళి చేసుకోబాబు అని మిమ్మల్ని ఏమన్నా ఫోర్స్ చేస్తుంటే దయచేసి వాళ్ళ బంధాలన్నీ మడిసి అక్కడ పెట్టుకోమని చెప్పి పక్కకు పెట్టేసి మీరు చేయాల్సింది ఒక్కటే. బంధుత్వాలు అనేవి అంతా ఒక బూటకం, నాటకం. నీ దగ్గర అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు నీతో నటిస్తారు. ఆ నటనకు ఒక బెస్ట్ అవార్డు పొందడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ పేర్లు అనగా ఏంటి అంటే, మీ బాబాయ్ కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అన్న కావచ్చు, మీ నాన్న కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు వాళ్ళకి ఉపయోగపడవు అంటే నిన్ను టిష్యూ కన్నా హీనంగా చూస్తారు. అర్థమైందా? ఇదే నిజము. నేను స్వతహాగా చూశాను. నిన్ను మంచోడు అని, మా అబ్బాయి మంచోడు అని పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ మీద పోయి కూర్చోబెట్టి అక్కడి నుంచి మెడకు ఉరితాడు వేసి బిగించి కిందకు వదిలి నీ జోబులో ఉన్న, మీ మెడలో ఉన్న ప్రతి ఒక్కటి లాక్కుంటారు. నీవి అనేవి ఏమీ లేకున్నట్టు చేసి చివరికి నీకు ప్రాణం కావాలా, ఇవి కావాలనా అని అడిగి, లేదు నాకు ప్రాణం ఇస్తే చాలు అనేంత స్టేజ్కి తెచ్చి నిన్ను నడి రోడ్డున వదిలేస్తారు. ఇది లోకం తీరు. ఇది తెలుసుకోకుండా పెద్ద వెర్రి పుష్పాల్లాగా మా బాబాయ్ వచ్చాడు, మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దనాన్న వచ్చాడు, మా అమ్మ అడిగింది, మా నాన్న బాధపడుతున్నాడు నేను పెళ్లి చేసుకోకపోతే, మా తాతయ్య చచ్చిపోతాడంట నేను పెళ్లి చేసుకోకపోతే, పెళ్లి చేసుకునే లోపల మా తాతయ్య చనిపోతే ఎట్లా, ఇవన్నీ
పనికి మాలిన మాటలని పక్కకు పెట్టి మీరు మీకోసం మాత్రమే బతకండి. మీరు చచ్చిపోతే మిమ్మల్ని డెడ్ బాడీ అని పిలుస్తారు, లేదా మీకు ఒక పేరు ఏదైనా ఉంటే దాన్ని పిలుస్తారు, లేదంటే మిమ్మల్ని అక్కడ ఆ క్షణాన మాత్రమే మీ ఎదురుగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే మనిషి చనిపోయినాడు, మళ్ళీ ఈడు రాడు, ఈయన్ని మనము హింసించలేము అనే ఒక్క నిజాన్ని అందరూ తెలుసుకున్న క్షణాన వాళ్ళు ఒక్క సెకండ్ ఏడిచి, అది కూడా ఏడుస్తారు. ఎందుకు అంటే అందరూ పూలహారాలు వేసినప్పుడు ఏడుస్తూ వేస్తారు. ఇదే నిజము. దీన్ని వదిలి వేరే మీరు ఏదో బంధాలన్నీ నిజము అనుకోవడము మీ వెర్రి పుష్పతనము. దయచేసి బయటికి రండి. బట్టలు ఇప్పేసి బయటికి వచ్చినట్టు మీ మెదడులో ఉన్న పొరల్ని బయటికి తీసుకోండి. లేదు అంటే మిమ్మల్ని సర్వనాశనం చేసేది మీ ప్రియాతి ప్రియమైన బంధువులే. ఆ బంధువుల పేర్లు మీరే రాసుకోవాలి. నీ దగ్గర ఎవడు నటిస్తున్నాడు, నీ దగ్గర ఎవడు జీవిస్తున్నాడు, ఎవడు వాడుకుంటున్నాడు, నిన్ను వాడుకోవడానికి ఎవడు ప్లాన్ వేసుకున్నాడు, దీని గురించి మీరు 100% తెలుసుకోవాలి. నేను ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నాను అంటే, నాతో ప్రతి పూట తిన్న వ్యక్తులే నన్ను నడి రోడ్డున వదిలారు. అర్థమైందా? నాది తిన్న వ్యక్తులే నన్ను నడి రోడ్డున వదిలారు. అర్థమైందా? మీరు దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, మీ అమ్మ కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ అత్త కానీ, మీ మామ కానీ, మీ బామ్మర్దులు కానీ, బ్రదర్స్ కానీ, ఇంకా డేంజరస్ అంటే బ్రదర్స్, వాళ్ళు మంచోళ్ళు, నేను లేదనను. సమాజం చెడ్డది, వాళ్ళని సమాజం డ్రైవ్ చేస్తుంది. అర్థమైందా? దయచేసి 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 చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ ఇది చీరల వ్యాపారం యూట్యూబ్ ఛానల్ కృష్ణ. నా వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. నేను చీరల బిజినెస్ చేస్తుంటా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు చీరలు చూడాలనుకుంటే చూడండి, ఇష్టం ఉంటే కొనండి, లేదంటే వద్దు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ జ్ఞానాన్ని పెంచుకోండి. నేను పడ్డ కష్టాలను మీరు పడొద్దండి అని మాత్రమే చెప్తాను. నేను ఈ రంగురంగుల ప్రపంచంలో నా 34 years జర్నీలో నేను 10 ఏళ్ల వయసుకే పనిలోకి దిగాను. 11 ఏళ్ల వయసుకే. నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమిటిది నీ ఎక్స్పీరియన్స్ అంటే, రంగురంగుల మనుషుల గురించి. అర్థమైందా? రంగురంగుల మనుషుల గురించి నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకునేంత అవసరం లేదు. నేను చాలామందిని ఎక్కడ ఉండాలో అక్కడ నేనున్నాను. వాళ్ళని నేను ఎక్కడ పెట్టుకోలే, వాళ్ళని నేను దూరం పెట్టలే. నేనే ఎక్కడుండాలో నాకు తెలుసుకొనేసి నేను చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాను. ఓకేనా? ఇదే నిజము. ఉంటా ఫ్రెండ్స్.